హర హర మహాదేవ్ శంభో శంకర. సో ఫైనల్గా మనమైతే కేదార్నాథ్కి అయితే రీచ్ అయిపోయినాం. రాత్రి వచ్చేసినాము. లాస్ట్ వీడియో చూసింటారు కదా, మనమైతే కేదార్నాథ్ దాకా అయితే రీచ్ అయినాము. అసలు చాలా అడ్వెంచరస్ జర్నీ, నా లైఫ్లో ఎప్పుడూ చేయలేదు. 22 కిలోమీటర్స్ ట్రెక్కింగ్, హెవీ ట్రెక్కింగ్ అసలు అవ్వలేదు. లాస్ట్ 2 కిలోమీటర్స్ మాత్రము హార్స్ మాట్లాడుకున్నాం ఒక 1000 రూపీస్కి. హెవీ ఉండే సిచ్యువేషన్, హెడ్ ఏక్, హై ఆల్టిట్యూడ్ కాబట్టి హెడ్ ఏక్ అండ్ నెక్ పెయిన్ ఉండే, చాలా నొప్పి ఉండే. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ చాలా హ్యాపీ అనమాట. నేను అసలు 18 కిలోమీటర్స్ అంతసేపు చేస్తాను నేను అనుకోలేదు. 18 కిలోమీటర్స్ దాకా నేను ట్రెక్కింగ్ చేయగలుగుతాను అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫైనల్గా అయితే వచ్చేసినాము. ఇక్కడైతే ఒక షాప్ దగ్గర అయినా మా హోటల్ వాడు ఏం ప్రొవైడ్ చేయలేదు మాకు. ఇక్కడైతే వేడి నీళ్ళు అడిగిన, సో మరి ఎంత ఛార్జ్ చేస్తాడో చూడాలి దానికి. ఇవి తాగేసి టెంపుల్ దర్శనానికి అయితే వెళ్ళాలి. ఫైనల్గా ఆ ప్లేస్కి అయితే వచ్చేసిన, డ్రీమ్ డెస్టినేషన్కి, కేదార్నాథ్కి. సో టెంపుల్కి అయితే వచ్చేసినాం. అసలు ఈ లొకేషన్ని చూస్తుంటే మామూలుగా లేదు. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఒక అన్ప్లాన్డ్ అనమాట. కేదార్నాథ్ వెళ్ళాలి అని ఉండే, బట్ ఈ ఇయర్ వెళ్ళాలి, సడన్గా ఈ 10 డేస్లో వెళ్ళాలని అయితే అస్సలు లేకుండే ప్లాన్. అది అనుకోకుండా నాకు అయిపోయిందనమాట సక్సెస్ఫుల్గా. అండ్ వచ్చే దారిలో ఈ స్నో క్యాప్డ్ మౌంటైన్స్ అన్నీ చూస్తుంటే ఇంకా రిలాక్సేషన్ అనమాట బ్రెయిన్కి. ఫైనల్గా వచ్చేసినాము, ఇంకో దగ్గరికి వెళ్ళిపోతున్నాము అని. అది ఇప్పుడైతే దర్శనం కోసం వెయిట్ చేస్తున్నాము. బట్ చాలా చల్లగా ఉంది ఇక్కడంతా. దర్శనం లైన్ ఇక్కడ అంతా ఉంది, చాలా పెద్ద లైన్ ఉంది. సో మరి చూడాలి ఇంకా. సో ఇప్పుడే దర్శనం అయితే అయిపోయింది. లోపల కెమెరాస్ అవన్నీ అలౌడ్ లేదనమాట. మేము నార్మల్ దర్శనంలో వెళ్ళలేదు, విఐపి దర్శనంలో వెళ్ళినాము. 2500 ఇచ్చి వెళ్ళినాము. అది మేము మంచి దారిలోనే వెళ్ళినాము. ఐ మీన్ త్రూ టెంపుల్ ద్వారా అనుకున్నాం, కానీ ఇంకా ఫ్రాడ్ గాళ్ళు ఉంటారుగా ఎక్కడ పోయినా. లోపలంతా బిజినెసే నడుస్తుంది అనమాట, అంతేం అనిపించలేదు. బట్ దర్శనం అయితే చాలా బాగా అయిపోయింది క్విక్గా 30 మినిట్స్లో. మా ఫ్రెండ్స్ అంతా చాలామంది లోపలనే ఇంకా ఉన్నారు. ఆల్మోస్ట్ మార్నింగ్ 3:30 నుంచి ఉన్నారు. ఆ చలిలో -3 -4లో కింద మొత్తం చల్లగా ఉంది. ఆ చలిలో అట్లే ఉన్నారు. సో ఇంకేదైతే అదైందని చెప్పి పే చేసి మేమైతే వెళ్ళినాము. ఇదైతే టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట. ఇంకా కన్స్ట్రక్షన్ అంతా, వర్క్ అంతా నడుస్తుంది. ఈ మొత్తం ఇప్పుడు ఎగ్జాక్ట్గా మనం మెయిన్ టెంపుల్కి బ్యాక్ సైడ్లో ఉన్నాము. ఇక్కడ కనిపిస్తున్నారుగా జనాలు, అక్కడ నుంచి ఆ విఐపి దర్శనం అని చెప్పి అందరినీ మోసం చేసి లోపలికి అయితే తీసుకుపోతున్నారు. 2500. నాకు అదైతే నచ్చలేదు. ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈ పెద్ద మనుషులే అనమాట చేసేదంతా. అక్కడ ఆర్మీ అతను ఆడ గొడవ అవుతుంది చిన్నగా కనిపించిందా, సో వీళ్ళే అనమాట మొత్తం ఈ 2500 బ్యాచ్ అంతా. నాకు తెలిసి ఒక రోజు ఒక దర్శనానికి ఈజీగా ఒక 2000 మందిని అట్లా పంపిస్తున్నట్లున్నారు. అండ్ ఒక్కొక్కరి దగ్గర నుంచి 2500 వేసుకోండి. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ రేంజ్లో స్కామ్ జరుగుతుందనేది. ఇదైతే మరీ ఘోరం, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే విఐపి దర్శనం అంటే నేనేమనుకున్నాను, ఒరిజినల్గా వెళ్తారనుకున్నా, కానీ ఇట్లా ఫ్రాడ్ వాళ్ళ ద్వారా అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. సో ఫైనల్గా ఇక్కడైతే కొంచెం చిన్న చిన్న షాపింగ్ చేసి ప్రసాదాలు అవి ఇవి తీసుకొని ఇక్కడ నుంచి అయితే వెళ్ళిపోతున్నాం ఇంకా. అండ్ రూమ్కి వెళ్ళి బ్యాగ్ తీసుకొని ఇంకెళ్ళిపోవాలి. మా ఫ్రెండ్స్ ఇంకా సగం మంది దాంట్లోనే ఉన్నారు. మనమైతే కిందికి ట్రెక్కింగ్ స్టార్ట్ చేయాలన్నమాట మళ్ళీ. సో ట్రెక్కింగా హార్సో తెలీదు, నాకైతే ట్రెక్కింగ్ చేయాలని ఉంది. మరి మా కజిన్ ఏమంటాడో చూడాలి ఇక మరి. అండ్ కేదార్నాథ్ అంటే అదొక్క టెంపులే కనిపిస్తుంది కదా, చూడండి అసలు ఎంతమంది ఇక్కడ హోటల్స్, క్యాంపింగ్ అండ్ చాలా హౌసెస్ ఉంటాయి. మనకైతే అది అక్కడ కనిపిస్తున్న టెంపుల్ మెయిన్ అదొక్కటే కనిపిస్తుంది. అండ్ ఈ మధ్య ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ ఓం కానీ అవన్నీ, అండ్ ఎన్ని హోటల్స్ ఉన్నాయో చూడండి. అక్కడ ఉన్నాయి అంతా క్యాంపింగ్ సైట్సే, అండ్ ఇటు సైడ్ ఉన్నాయి కూడా అన్ని క్యాంపింగ్ సైట్సే. అట్లా చాలా ఉన్నాయి. టెంపుల్ బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ డెవలప్ అవుతుంది. హెలిప్యాడ్ సర్వీసెస్ అన్నీ ఉన్నాయన్నమాట. ఎగ్జాక్ట్గా అక్కడ ఉన్నది హెలిప్యాడ్ సర్వీస్. సో ఇన్ని ఉన్నాయి కేదార్నాథ్ దగ్గర. నేను అసలు ఏదో ఓన్లీ గుడి ఉంటుంది అక్కడ, కొన్ని మేబీ షాప్స్ ఉంటాయేమో అని అనుకున్నా, కానీ చాలా పెద్దది. ఎక్స్పెక్ట్ చేయలేము, అస్సలు చేయలేము. సో మీరు ఎవరైతే నడుచుకుంటూ కానీ గుర్రాల మీద అయితే రాలేకపోతారో, హెలికాప్టర్ సర్వీస్ అయితే ఉందన్నమాట, మీరు అది యూస్ చేసుకోవచ్చు. అండ్ నాకు తెలిసి అప్ అండ్ డౌన్ 7000 అట్లా అయితే అవుతుంది. మేము నార్మల్గా గూగుల్లో చెక్ చేసిండే, బట్ స్లాట్స్ లేవు. మినిమం 3 months ముందు అయితే బుక్ చేసుకోవాలి. ఒక 3 to 4 హెలికాప్టర్స్ ఒకేసారి ఆగుతాయి. అండ్ వ్యూ మాత్రం మామూలుగా ఉండదు, మొత్తం ఆ కొండల మధ్యలో నుంచి వస్తుంది. సూపర్ ఉంటుంది అసలు. సో ఎవరికన్నా మా వల్ల అవ్వదు అని అనుకునే వాళ్ళు మాత్రము గుర్రం మీద అయినా రావడం చాలా డిఫికల్ట్. అది ఎప్పుడు కింద పడేస్తుందో కూడా అట్లుంటుంది అనమాట.
సో మీకు ఒకవేళ మా వల్ల అవ్వదు అని అనుకుంటే చూసుకుంటూ కానీ లేదంటే గుర్రం మీద కూడా మేము రాలేము, మా బడ్జెట్ కొంచెం అది ఎక్కువ ఉంది అంటే ఇప్పుడు ఒక హెలికాప్టర్ అయితే వచ్చి ల్యాండ్ అవుతుంది కనిపిస్తుంది. ఇక్కడ 4 హెలిప్యాడ్స్ ఉన్నాయి. చాలా క్విక్గా వెళ్ళిపోతుంది. ఒక్కొక్కటి వస్తున్నాయి ఇక వితిన్ 3-5 మినిట్స్లోనే వెళ్ళిపోతుంది. అండ్ ఇక్కడ ఉన్నది ఇంతకుముందు ఎప్పుడో చిన్న యాక్సిడెంట్ అయింది, మీరు రీల్స్లో అదంతా చూసుకుంటారు. అది అక్కడ అట్లే వదిలేసారు దాన్ని. ఈ కనీసం ఒక 10-15 కంపెనీస్ ఉన్నాయి ఆపరేట్ చేసేవి. సో ఇక్కడ ఉన్న ఈ గుర్రాలను చూస్తే చాలా బాధ అనిపిస్తుంది. కింద నుంచి పైకి వచ్చేటప్పుడు అందరూ 60% ట్రెక్కింగ్ చేసి మిగతా 40% గుర్రాలను యూజ్ చేస్తున్నారు. వీళ్ళు కూడా వాటిని చాలా అంటే చాలా ఇబ్బంది పెడుతున్నారు. పైకి వచ్చేటప్పుడు కొడుతున్నారు, వాటిని ఘోరంగా టార్చర్ చేస్తున్నారు అసలు. బట్ ఇంకా ఎవరికి ఉండే జాబ్ వాళ్ళది తప్పదు ఇంకా. సో ఇప్పుడైతే మనం గరంకొండ అనే ప్లేస్కి అయితే వచ్చేసినాం. దీనికి ఇంకో పేరు గౌరీకొండ అనమాట. ఇక్కడ ఉన్న ఇవన్నింటినీ డోలాలు అని అంటారు, మనుషుల్ని పైకి తీసుకెళ్లేవి. ఈ గరంకొండ స్పెషల్ ఏంటంటే, గరం అంటే వేడి కదా, సో ఎప్పుడు ఇక్కడ వేడి నీళ్ళు అయితే వస్తూ ఉంటాయి 24/7 365 days. ఈవెన్ ఇక్కడ స్నోఫాల్ అవుతున్నా కూడా ఎగ్జాక్ట్గా ఈ ప్లేస్లో ఎప్పుడు వాటర్ వేడిగా అయితే వస్తుంటాయి అనమాట. స్నో ఉన్నా కూడా ఆ నంది నోట్లో నుంచి ఎప్పుడూ వస్తూనే ఉంటాయి వేడి నీళ్ళు. అండ్ ఈ పక్కనే పైనుంచి మంచు కరిగి కొండల్లో, ఆ మంచు కొండల్లో ఉన్న వాటర్ అంతా కరిగి డీప్ ఫ్రిడ్జ్లో పెడితే ఎంత చల్లగా అయితే ఉంటాయి ఆ వాటర్, అంత చల్లగా ఉంటాయి. అంత చల్లగా అసలు ఉన్నా కూడా ఈ పక్కనే మధ్యలో అసలు ఎంత డిస్టెన్స్ ఉంది, ఈ గోడ ఉంది కదా, ఆ గోడ పక్కనే ఇంత వేడి నీళ్ళు ఉండదనేది అసలు ఎక్స్పెక్ట్ చేయలేదన్నమాట. చాలా వేడిగా ఉన్నాయి, దీంట్లో నుంచి వస్తున్నాయి. అండ్ ఇందాకే దీంట్లో అయితే స్నానం చేసినాము, ఒక 1/2 hour ఇక్కడ దీంట్లోనే స్పెండ్ చేసినాము. అండ్ అట్లే దీంట్లో మునుగుతూ పక్కనే ఉన్న ఈ చల్ల నీళ్ళు ఉన్నాయి కదా, ఈ చల్ల నీళ్ళలో మునగడం, మళ్ళీ వచ్చి వేడి నీళ్ళలో మునగడం, వేరే ఒక గ్యాంగ్ ఉన్నాయన్నమాట. అలా ఫుల్ ఎంజాయ్ చేసినాము దీంట్లో. కంప్లీట్గా కిందికి అయితే వచ్చేసినాము మనము. కేదార్నాథ్ పై నుంచి స్టార్ట్ అయినాం ట్రెక్కింగ్ మార్నింగ్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 6 అయింది. 6 కల్లా కిందికి వచ్చేసినాము. సోన్ప్రయాగ్ అయితే వచ్చేసినాము. అండ్ ఇక్కడ అన్ని కార్లు చూడండి అసలు ఎట్లా ఆపారో, లైన్గా 3 floors ఆపేసారు. ఇక్కడ కూడా వేరే బిల్డింగ్ మీద 2 floors ఆపేసారు. సో ఇందాకనే కొంచెం వేరే టీ-షర్ట్స్ అవి తీసుకురండి. అండ్ ఇంకా చాలా మంది రావాలి మా గ్యాంగ్లో, ఆల్మోస్ట్ 12 members రావాలి. ఇంకా వాళ్ళ కోసం అయితే మేము బస్సులోనే వెయిట్ చేయాలి. ఇంకో 2-3 hours వెయిట్ చేయాలనుకుంటా. పోయి ఆరామ్సే బస్సులో వండుకోవడమే. మళ్ళీ రేపు వేరే ప్లేస్కి మార్నింగ్ వెళ్ళేసి వెళ్తాం అనుకుంటా. చలో మరి ఈ వ్లాగ్ని ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. బాయ్ గైస్.